హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఒక మేజర్ అప్డేట్ ఉంది. సో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయ్యింది. బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం జరిగింది. ఫస్ట్ అయితే అప్డేట్ చెప్పేస్తా. కళ్యాణ్ పడాల బికెమ్ ది ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్. ఎస్, ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అందులో కళ్యాణ్ ఒక విన్ అయ్యి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఇప్పుడు అప్డేట్ చెప్పేస్తా. అసలు ఎలా అయ్యారు, ఏంటి ప్రాసెస్ అనేది నాకు తెలిసిన అప్డేట్స్ నేను షేర్ చేస్తాను. సో గౌతమ్ అండ్ ప్రియాంక జైన్ మనందరికి తెలిసిందే, ఇద్దరు టఫ్ కాంపిటీటర్స్, చాలా బాగా ఆడతారు. సో వాళ్ళిద్దరూ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ ప్రోమోలో చూపించినట్టు అనౌన్స్మెంట్ చేసేసారు. వీళ్ళతోని ఇంట్లో హౌస్ మేట్స్ పోటీ పడాలి, వాళ్ళు పోటీ పడడం కాదు. ఈసారి బాగా పెట్టారు. అసలు బిగ్ బాస్ టీఆర్పీ ఓ రేంజ్లో ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసేసారు. బాగా గట్టిగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఇద్దరు కూడా చాలా బాగా గేమ్స్ ఆడే వాళ్ళని తీసుకొచ్చారు. అంటే గౌతమ్ అవనియన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ప్రియాంక జైన్ అవనియన్ ఆమె కూడా బాగానే ఆడతారు. గేమ్స్ కానీ, స్ట్రాటజీ కానీ, మైండ్ గేమ్ కానీ, ఎవ్రీథింగ్. సో హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రియాంక జైన్ గారితోని కళ్యాణ్ ఆడడం జరిగిందంట. ఒక ఫిష్ అండ్ స్కెల్టన్ టాస్క్లో ఏదో పెట్టడం జరిగింది. బోన్స్ ఇట్లా పడేసి సంథింగ్ మైండ్ గేమ్ సంబంధించింది ప్లస్ ఫిజికల్ సంబంధించింది రెండు ఉండడం జరిగిందంట. సో మొత్తానికైతే ప్రియాంక జైన్ గారు మరి కళ్యాణ్ చూస్ చేసుకున్నారా, అసలు ఎలాగ కళ్యాణ్ ప్రియాంక జైన్ గారితో ఆడారు అనేది మనం ఖచ్చితంగా ఎపిసోడ్ చూస్తే అప్డేట్ మనం తెలుసుకోవాలి. ఈ లోపల నాకు తెలిసి అసలు ఎలా వెళ్ళింది, అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా వెళ్ళింది అనేది నాకు తెలిసిన ఖచ్చితంగా నా ఛానల్లో నేను ఫస్ట్ పోస్ట్ చేస్తాను. సో కళ్యాణ్ అండ్ ప్రియాంక జైన్ ఆడడం జరిగింది. ఆ ఆడే గేమ్లోని కళ్యాణ్ విన్ అయ్యారు. సో హీ బికేమ్ ది ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్. సో కళ్యాణ్ ఫైర్ విన్నింగ్కి రెడీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కడా తగ్గట్లేదు. నిన్న నామినేషన్ నుంచి ఆయన గేమ్ టర్న్ ఓవర్ అయింది, చేంజ్ అయిందని మన అందరికీ తెలుస్తుంది. అసలు కళ్యాణ్ ఇన్నాళ్ళు చూసిన నామినేషన్ వేరు, నిన్న చూసిన నామినేషన్ వేరు అసలు. సో కళ్యాణ్ గేమ్ కూడా చాలా హాట్గా వెళ్ళబోతుందని తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆయన ఇచ్చి పడేసినట్లున్నాడు. సో మైండ్ గేమ్ ప్లస్ ఫిజికల్ గేమ్ జరగడంతో మరి గౌతమ్ గారితో ఎవరు ఆడారు అనేది మనకి ఇంకా ఏం తెలియదు. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అంటే వీళ్ళు వెళ్ళి చూస్ చేసుకుంటున్నారా, వాళ్ళు వచ్చి వీళ్ళకి పిచ్చింగ్ చేసుకోవాలా, ఇది ఎలా వెళ్ళింది అనేది కూడా మనకి తెలియదు. అప్డేట్ లేదు. తెలియగానే ఇంకొంచెంసేపట్లో తెలుస్తుందిలేండి. తెలియగానే నేనే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఐ థింక్ శ్వేతావా లేకపోతే ఇంకెవరా అనేది నాకు తెలియట్లేదు. నేను ఒక్కసారి అప్డేట్ తెలియగానే కన్ఫర్మేషన్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. సో అసలు వీళ్ళతోటి ఎవరు పోటీ పడ్డారు ఏంటి అనేది బాగా పెట్టారు. మామూలుగా కాదు, వేరే లెవెల్లో ప్లాన్ చేస్తానని తెలిసింది. అట్లీస్ట్ బర్నీ గారు ఈసారైనా కెప్టెన్సీ అవుతారో లేదో చూడాలి. ఎందుకంటే కెప్టెన్ అవుతారో లేదో చూడాలి. ఎందుకంటే పాపం ఇన్ని వారాలు అయింది, మధ్యలో 2 వారాలు ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో అది కూడా ఆయనకు మైనస్ అయింది. ఇంకా మిగిలింది ఇది లాస్ట్ ఈ సీజన్కి లాస్ట్ కెప్టెన్ ఛాన్స్. చూద్దాము ఏమవుతుంది, ఎలా వెళ్తుంది ఏంటి అన్నది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా నేను ఆడాలన్న ఫామ్ అండ్ ఫైల్లో ఉంటారు. ఇలాంటి బీస్ట్ మోడ్ ఆన్ టైంలో బర్నీ గారికి ఆపర్చునిటీ వస్తుందా, ఒకవేళ వస్తే ఆయన ఎంత యూటిలైజ్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి ఖచ్చితంగానే. సో ఇది ఇప్పుడు నాకు తెలిసిన అప్డేట్. అండ్ ఆఫ్టర్ దిస్ నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తాను. మామూలుగా లేదండి ఓటింగ్ అయితే ఈసారి. సో వెయిట్ చేయండి, నేను మొత్తం ఎండ్ టు ఎండ్ పాయింట్స్ ప్రతిదీ నాకు తెలిసిన అప్డేట్ పెడతాను నేను. సో నా అప్డేట్స్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. గౌతమ్తో ఎవరు ఆడితే బాగుంటుంది హౌస్లో అనేది కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.